హలో అండి. హలో అండి. అయితే ఈరోజు మళ్ళీ మన ఫుడ్ ఛాలెంజ్ అయితే సబ్స్క్రైబర్లతో చేస్తా అన్న కదా, మళ్ళీ మమ్మీతో వచ్చిన మీకు నిన్న క్లారిటీ ఇచ్చినాను కదా. అయితే సబ్స్క్రైబర్లతో ఒక వారం తర్వాత అయితే చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ నాకు పెడుతున్నారు చాలామంది, అన్నయ్య నేను వస్తా అని చెప్పి. అమ్మ మనం వీడియో చేద్దాం పక్కా సబ్స్క్రైబర్స్తో, కాకపోతే ఒక్క వారం రోజులు ఏంటంటే కొన్ని సెటప్లు ఇవన్నీ చేసేది ఉంది. ఇప్పుడు సబ్స్క్రైబర్లతో అవును కొంచెం మనిషి ఉంటే కొంచెం ఇబ్బంది అవ్వదు మనకి, లేదంటే మన సబ్స్క్రైబర్లు అంతంత దూరం నుంచి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతా బాగుండదని చెప్పి నేను మీకోసమే ఆలోచించి నేనైతే దీన్ని ఆపిన. ఖచ్చితంగా అందరితోనైతే చేస్తా. ఈరోజు ఛాలెంజ్లోకి వచ్చేస్తే చూడరి, అసలు మస్తు ఉంది. నాకైతే ఊరిలో వస్తున్నాయి, కలర్ఫుల్ గా ఉంది. ఈ ప్లేట్ చూస్తే మా మమ్మీతోని ప్రాన్స్ మండి చేపించిన. నేనేం పొట్టిగా అయిపోయినా అనుకుంటారా, ల్యాండ్ ఇట్లుంది. అయితే ప్లేట్ చూసిరా, మన ఛాలెంజ్ల కోసం అని చెప్పి అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇట్లా వంపినప్పుడు కింద పడిపోతున్నాయి నార్మల్ ప్లేట్లు అయితే, దీనికి ఇట్లా మంచిగా పెద్ద ఇట్లా వచ్చేది ఇదైతే తీసుకున్నా. అందులోనూ సైజ్ చూడరి, సైజ్ చూడరి కంచెం ఎంత ఉంది అని అంటారుగా అట్లుంది పెద్దగా. అయితే ఇందులో వచ్చిన రెసిపీ వచ్చేసి మా మమ్మీతోని ప్రాన్స్ మండి చేయి మమ్మీ అన్న. మా మమ్మీ ఇట్లా చిటికెలో వేసినట్టు చేసేసింది. ఇది ఎట్లా చేసింది చూస్తారు కదా, ఇది ఏ రెస్టారెంట్లో కొన్నారా అన్నట్టు ఉంటుంది మీకు, కానీ ఇది రెస్టారెంట్లో కాదు చేసింది, మా మమ్మీ తయారు చేసింది స్వయంగా. అది ఎట్లా చేసింది ఏందనేది మా మమ్మీ ఫుల్ వీడియో అయితే పెడుతుంది, అస్సలు మిస్ కాకుండా కృష్ణవేణి నాయన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇది ఎట్లా చేసింది. అట్లనే ఇప్పుడు యూత్ కావాల్సిన మంచి సమాచారం కూడా ఇచ్చిన మంచి కొంతమంది ఇప్పుడే మా మమ్మీ ఎప్పుడు ఇస్తూనే ఉంటది. కానీ ఈ రోజు ఇంకొంచెం ఉపయోగపడేది ఒకటి, అమ్మ ఫుల్ వీడియో పెట్టిందంటేనే ఏదో ఒకటి అయితే ఉంటది. ఇంకా మంచిగా మనకి యూస్ఫుల్ అయ్యేది ఒకటి అయితే ఉంటది. ఇంకా ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఇందులో ఈ గిన్నెలలో కూడా ఎంత పెట్టినా అసలు ఎట్లా చేసినా ఎంత ఈజీగా వంటలు చేసేస్తుంది మీకు తెలుసు కదా, అయిపోతాయి. ఇది నేను చూసిన తర్వాత నేను కూడా చేయొచ్చు అంటే ఎంత ఈజీగా అనుకున్నా. కాబట్టి మన బ్యాచిలర్స్ ఎవరన్నా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేసుకునే వాళ్ళు ఉన్నా మీరు చూసేసి కలిపి 1/2 కిలో ప్రాన్స్ మటన్ చికెన్ పట్టుకెళ్ళిపోయి మండి చేసేసుకోండి. నాకు వీడికంటే ఎక్కువ అనిపిస్తుంది, ఇట్లా భయం వేస్తుంది నన్ను. ఇంకా మా మమ్మీ ఎప్పుడు అట్లే అంటది, ఇప్పుడు నేను గెలుస్తా అని చెప్పి. అంటే చాలాసేపు గ్యాప్ వచ్చింది, ఇటు బాగా నచ్చింది, ఇటు గెలిచేటట్టు ఇట్లా అనగానే ఇట్లా పల్సగా ఇట్లా పోయింది. పల్సగా ఏం లే, బరువు ఎక్కువే జారింది అది. అవునా, ఎక్కువైపోయింది అసలు. అయితే ఈరోజు మన ఛాలెంజ్ వచ్చేసి ప్రాన్స్ మండి అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా తినేద్దాం మమ్మీ, స్టార్ట్ చేద్దాం మమ్మీ. ఇంకా మనం ఈరోజు ఛాలెంజ్ అయితే మొదలు పెట్టేద్దాం మమ్మీ, అస్సలు లేట్ చేయకుండా. మస్తు లేట్ చేసేసింది మా మమ్మీ ఇది వండడం సింపుల్ అయిపోయింది, కానీ మా మమ్మీ జీవిత నీతి సూక్తులు ఎక్కువ చేస్తుంది, దానివల్ల లేట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా మనం ఛాలెంజ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఇక అస్సలు మిగిలిచ్చేదే లేదా మమ్మీ, కానీ ఇక చూసుకో. రెడీనా? రెడీ మమ్మీ. ఇంట్లో కూడా ఆకులు ఏడతావా? పుదీనా కొత్తిమీర తిను, మంచిది. సరే మమ్మీ, రెడీ మమ్మీ. బా మమ్మీ, సూపర్ టేస్ట్. మన ఫ్యామిలీ రెస్టారెంట్ చేసేద్దాం మమ్మీ. ట్రై చేయండి ఒకసారి, వస్తుంది. మా మమ్మీ చేసిన వంటకాలు మీకు బయట ఎక్కడ దొరకవు, కాకపోతే మీరు ఇట్లా చూసి మాత్రం మీరు చేసుకోగలుగుతారు. అందుకే అస్సలు మిస్ కాకుండా చూసి చేసుకొని మీరు ట్రై చేయండి. అసలు బయట మండి గిండి ఏ పనికిరావు. నేను ఏం చేసిన చాలా మంది స్పెషల్గా ఉందంటారు. అవును, ఎవరు చూడలే, నేను ఎప్పుడు చూడలే ఇట్లాని. టేస్ట్ అయితే మస్తుందండి. అంత అదృష్టం ఉండాలి మమ్మీ. అందుకే నువ్వు ఫుడ్ ఛాలెంజ్ తీసుకొస్తా అంటే ఎక్కువ చేయాలి కదా. అదే మెయిన్. ఎందుకంటే మనకు వచ్చే సబ్స్క్రైబర్లు వాళ్ళు ఏంటంటే, అన్న మేము అమ్మని మీట్ అవుతాం, అమ్మ చేసిన వంట కూడా తినాలని ఉంది, సరే ఇక్కడ దాకా వస్తున్నారు, అట్లా కూడా మనం ప్లాన్ చేద్దాం అనేది ఉంది. ఇంకా మనం ఫుల్గా సపోర్ట్. అయితే ఇప్పుడు నేను అటు ఇటు ఏదో కష్టపడితే ఏదో ఇట్లా చేసేస్తున్నా.
మమ్మీ వాళ్ళు అవ్వదు, మామూలుగా ఒకటే అయితే లేట్ అయిపోతుంది. మమ్మీ చేస్తుంది ఎంత కష్టమైనా కానీ లేట్ అయిపోయి మొత్తం అది కొంచెం సెట్ అవ్వదు మనకి. కాబట్టి నేను దాన్ని పూర్తిగా సెటప్ అయితే చేసుకొని చాలా 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 తొందరలో సబ్స్క్రైబర్తో మీ ముందుకు వస్తా ఉన్నారండి. ప్రతిదీ సబ్స్క్రైబర్లతోనే. మంచి మంచి వాళ్ళు వర్కర్స్ కూడా 6 ఫ్యామిలీస్ ఉన్నారు. చూస్తున్నాం, ఫస్ట్ నుంచి పెట్టాల్సాం. ఈ ప్లేట్ కొనడానికి పోతే తెలిసిన ఆమె ఇంత పెద్ద ప్లేట్ ఎందుకు దిష్టి తాకుతుంది అన్నది నవ్వుకుంటుంది ఆమె. ఏ ప్లేట్ ఫుడ్ ఛాలెంజ్ కదా దిష్టి తాగుతుంది నన్ను అంటుంది. ఫస్ట్ పోయి ప్లేట్ కావాలి అన్న, ఏ ప్లేటు అని చెప్పి చిన్న నార్మల్ రెగ్యులర్ ప్లేట్లు వాటి పక్కకు పోయింది చెయ్యి. అవి కాదు అవి పైన ఆ పెద్ద అన్న నవ్వుకుంటున్నా. ఆ ఓనరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ ఓనర్ కాడ పెడితే ఇది నీ వీడియోలకు బాగుంటుంది అంటుండు. వాతావరణం చల్లబడిపోయింది, వస్తుంది చల్లని సాయంత్రం. బా సాయంత్రం ఇప్పుడు డక్కులు, కోళ్ళు, పిచ్చుకలు కరుగుతలేనా నా కొండ ఎడగలిగేటట్టు మమ్మీ. మరి మండి అంటేనే ఎక్కువ, మనమేమి ఇంత పెద్ద ప్లేట్ తెచ్చి పెట్టినాం. అమ్మ కొండ కరుగుతలేదు. అప్పుడు కాదు ఇంకా ఇంతసేపు తల్లాడు తిన్నా. నాదైతే అయిపోయింది ఆఫ్. అయిపోయిందా? ఏడా రాజుగాడికి ఒకటి క్యాచ్. నా గిన్నెలో ఎట్లాగో రాజుగాడికి ఉండేటట్టుంది. అప్పుడు అది కాదురా, కొత్తిమీర కరివేపాకు కూడా తినవారా? నీకు ఆకులొద్దు మమ్మీ, ఆకులొద్దు మమ్మీ అని చెప్పి 10 సార్లు చెప్పిన మా మమ్మీకి. పుదీనా తిన్నానా మంచిది. ఇట్లా కాడలు కూడా వేస్తుంది మా మమ్మీ. అరుగుతావు మంచిగా తిను. అది నవ్వేటప్పుడే అడ్డం వస్తున్నాయి మమ్మీ. నమ్మలేదా? ఫ్లేవర్ అంతా పడుతుంటే బాగుంటుందా? ఇంకోటి పుదీనా మంచిగా డైజెస్ట్. కొత్తిమీర కూడా కానీ అన్ని చెట్లే వేస్తుంది మా మమ్మీ. కజ్జాడు అమ్మా ఓడిపోయినాను ఒప్పుకుంటున్నా. అలాగే మా అమ్మ తింటుంది, కొంచెం నిండా పెట్టి మెల్లగా తింటుంది. నేనా తినలేను, కొంచెం మెల్లగా తింటుందా? తినలేకపోతే ఓడిపోవాలి. ఇంకా మా అమ్మ అందులో ఎంత తిన్నది ఏంది లెక్కలే. ఇక ఒరే మెల్లగా తింటుంది నాకురా అన్న. అమ్మ ఫుడ్ ఈ ఛాలెంజ్లో మెల్లగానే తింటున్నావు అమ్మ. నేను చూడు ఎంత ఫాస్ట్ తింటున్నా. నానా ప్రాణు ఫుడ్ ట్రై లేదు, అది ఎక్కువసేపు పడుతుంది నమ్ములు మింగే వరకు. అట్లనే మింగితే అరగదు.
అందుకే నూనె మింగుతున్నా. ఎంతైనా మిషన్ సర్వీస్ ఎక్కువ కదా. ఒంట్లో కడుపులో ఉండే మిషన్ సర్వీస్ ఎక్కువ కదా. జర వరకు తగ్గిద్దామని నోట్లో నూనె పంపిస్తున్నా. అయినా ఆ కాలం మిషన్లు ఈ కాలంలో ఏడొస్తున్నాయి మమ్మీ. రావు. చిన్నప్పటి నుంచి అట్లా అగడబగడ తిండే ప్రియాటిరా రాయలసీమలో. సేమ్ నానమ్మ ఇంట్లో కూడా అట్లనే అయిపోయింది. ఇక్కడ కూడా ఇంకా మనం చెప్పాలా మమ్మీ, ఇవేట తింటారంటే ఇలా పూర్వీకులు ఎక్కడ తింటారా అని చెప్పి మన వాళ్ళకి తెలియదా. తిండికే తిండిపోతులండి పెద్ద ఎన్టీఆర్, మా వాళ్ళు పెద్ద ఎన్టీఆర్ టైపే. పెద్ద ఎన్టీఆర్ టైపు, పెద్ద ఎన్టీఆర్ కాదు. మా వాడు చూడలే. ఏంటిదమ్మి ఏమన్నా మాయం చేసినావా? యా ఏం మాయం పెద్ద చేసినావు? ఎన్టీఆర్ టైపు కానీ పెద్ద ఎన్టీఆర్ కాదు. ఇందాక బాగా వచ్చింది, ఇప్పుడు మంచిగా రాలే. మొన్న నీరు చెప్తులు కొట్టినాము. ఎందుకు మమ్మీ? అంతేనా? కొంతమంది క్లారిటీ ఇచ్చిన లేరా నాయనా. రెండు మావేలే కానీ రెండు మావే, ఏ టెన్షన్ వద్దు మీకు. ఆడ ఉంటా ఏడ ఉంటా అన్నట్టు. అది మాదే, ఇది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పేరు. ఆ సినిమా పేరు అమ్మా సరే నా కొడుక. ఈ ఆకులన్నీ ఇవి మన బాతులు అయితే బాగా తింటాయి మమ్మీ. అమ్మా ఇగో మా మమ్మీ అన్ని కింద తీసుకుతుంది అన్నాలు. ఒరే చీమ వచ్చింది రా. మీరు జాగ్రత్త గమనించి దాన్ని బట్టి పప్పి దాన్ని ఒట్టు చెప్తున్నా. ఇగో ఇంత అన్నమే తీసిన, అందులో ఇంత చిన్న ఇది ఏదో ఎంత ఉండేరా, అది తీసి తింటారా? నిమ్మకాయ వెండినా తినేసిన వెండుకొని బా నిమ్మకాయ విండే గ్యాప్లో మా మమ్మీ తినేసేటట్టు. ఇంటిస్తున్నా కొడుకు మిగలేకపోతున్నా కానీ ఒకరి మించి ఒకరు ఉన్నారు. ఈ అమ్మాయి చాలు చాలా మా మమ్మీ విన్నా అని చెప్పి నేను ఏదో నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. అయినా కూడా అక్కడ పక్కన మిగలేకపోతున్నా. ఏమొచ్చింది, ఏమైంది ఈ కాలానికి? అదే అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టగలుగుతాం కానీ నవల మనలేంగా మనం. ఏదో డైలాగ్ మర్చిపోయినా అబ్బాయి టైంలో ఏదో ఉంది నాన్న. ఏమైంది? ఏదో ఈ నగరానికి ఏమైంది? ఏమైంది నగరానికి? ఏమైంది అమ్మకి? ఈరోజు మిగలేకపోతుంది దబ్దబా. టైం చూస్తే షాక్ అవుతారు. కనిపిస్తలేదు నాన్న. నేను తీస్తాను నువ్వు వాచందుకు తీసుకురా. చూపి. చూసిరా, అది మ్యాటర్. ఇప్పుడు ఏడిపోతుందండి. అయినా కూడా కుమ్ముడే, ఎందుకంటే మనకు టైంతో పని లేదు. ఎనీ టైం ఎనీ రేర్. మేము 1-2 కూడా ఆమ్లెట్లు చికెన్ కూరలు చేసుకొని తింటాం. ఎనీ టైం ఎనీ రేర్ గణేష్. అంతే. పప్పి నోట్లో పెట్టుకుంటుండ్రా.
మా మమ్మీ ఎంత గలీజ్గా నేను విన్ అయిపోతున్నా అని చెప్పి చీమిడి చూడంటుంది. చీమిడి చూడని చెప్పి ఇట్లా చూపిస్తుంది. అది కారుతుందా? ఎంతసేపు అని నోట్లో పెట్టుకుంటాం. అయ్యా అమ్మా చెప్పండి మీరే, ఎవరు విన్నారు మీరే చెప్పండి. చీక దాన్ని ఉంటుంది. మరి ఏం తింటారు ఉంచేసింది. ఇలా ఉన్నాయి ఉప్పులు ఈ పక్కే పడతాయి. అయితే విన్నర్ ఎవరు అనేది చెప్పుర్రి. గిన్నె ఇంకో నేను ఈ తొక్కలు ఒకటే చూడండి, తొక్కలు ఒకటే. మా మమ్మీ ప్రాన్స్ కూడా ముట్టలేదు. చూడు ప్రాన్స్ ముట్టలేదు. ఇదంతా నేను నోట్లో పెట్టుకుని ఉంచిన. తిన్నా ఇగో రోజు ప్రతిసారి నేను అడిగినప్పుడల్లా చౌదరి చేసి మా మమ్మీ పేరు చెప్తారు. ఈసారి అది చెప్పకూరి నా పేరు చెప్పుర్రి. నిజంగా అన్నా మేము నిజం చెప్పినామన్నా అన్నా అన్నా అంటారు. నిజంగా నేనే పిన్ను. చూసారు కదా మింగేస్తుంటే ఏడు గెలిచిపోతాడా అని చెప్పి. ఒక నిమిషం అప్పటికి కూడా ఏదైనా ఆప్షన్ మిగిలింటే గెలిపి అది చూద్దాం అన్నట్టు మా మమ్మీ ఆ చీమిడి గురించి చెప్పింది. ఎప్పుడైనా కూడా మనం గెలిచే వాళ్ళం అట్లనే కదండి. మనం వాడడానికి ఒప్పుకుంటామా? మన ట్రిక్స్ మనం ఎన్నో ప్లే చేస్తాము. వాళ్ళు ఓడిపోయినంటే ఓడిపోయినామా గెలిచినామా ఎట్లా గెలిచినామా అనేది లెక్క. ఎన్నైనా యూజ్ చేయొచ్చు, దానిలో ఏం లేదు. కానీ మరి ఇప్పుడు నోట్లో ఉన్నాక చీమిళ్ళు గిమిళ్ళు చూపించి నాకు కారుతుంది. ఇంకా చూడరు ఇక తింటుంటే ఇక మీరు కూడా దీన్ని ఇక ఏది రాజతంత్రం అది కాదు వాడు ఆ వాడు అంటే నాకు మండుతుంది. నా తంత్రం చూపెట్టిన నేను మస్తు చూపెట్టిన. అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఈగో సాటిస్ఫై అయింది, అది అయిపోయింది. దట్స్ క్లోజ్. కానీ ఆ మ్యాటర్ వద్దు. అయితే విషయం ఏంటంటే నేను చెప్తా, మా వాడైనా కూడా ఇగో ఫస్ట్ అయిపోతేనే అవ్వింది నా అని చెప్పి కుక్ వేసినాం. కుక్ వేస్తే నాకేమవుతుంది, వాటర్ సీముడు వస్తుంది. వాడు పెట్టుకుందు. ఇప్పుడు నేనేం చేయాలి? చూడని చెప్పి చూపెట్టినా అవ్వాలి, నోట్లో బయటపడాలి, వాడు ఓడిపోవాలనేది నా కాన్సెప్ట్. కానీ ఇక్కడ తినేదే పోటీ కాబట్టి ఆ తినేదాన్ని అడ్డుకుండే విధంగా ఉండద్దు ట్రిక్కులు. కానీ మా మమ్మీ తినేదానికి అడ్డుకుండేటట్టు ఆ ముక్కలు చూపించింది కాబట్టి నేను ఓడిపోయినా. ఇది పాయింటే. కాకపోతే ఏంటంటే లాస్ట్ లో పెట్టుకుండేదే నేను గెలుపు అన్నా కూడా. సరే ఇక మన సబ్స్క్రైబర్లకు వదిలేస్తున్నాం మమ్మీ. లాస్ట్ లో ఇదంతా నోట్లో పెట్టుకుంటే నేను కూడా పెట్టుకున్నా, నువ్వు కూడా పెట్టుకున్నావు కానీ ఉంచుకోలే. మా వాడు వడేసినాక కూడా నేను చాలా సేపు నోట్లో ఉంచుకున్నా కదా. సరే ఏదేమైనప్పటికీ మీరే చెప్పండి మేము గౌరవిస్తాము కాబట్టి మీరే కామెంట్లో పెట్టండి. అయితే మన ప్రీవియస్ వీడియోలో డాడీ ఏజ్ ఎంత అని చెప్పి అయితే గెస్ చేయండి అని చెప్పి డాడీ అడిగినాడు. దానికి వచ్చేసి చాలా మంది పెట్టినారు. అందులో నేను చూసిన వరకు అయితే 2 కరెక్ట్ ఆన్సర్. 65-70 అట్లా పెట్టినారు. మరి వాళ్ళు కావాలని పెట్టుండొచ్చు, ఊరికే పెట్టుంటారు అట్లా. ఎందుకంటే అంతేం కనిపించారు కదా. ఇక పెట్టిన ఇద్దరు అందులో ఫస్ట్ పెట్టిన వాళ్ళదే మనది విన్నర్ కాబట్టి ఆ ఫస్ట్ పెట్టిన పర్సన్ వచ్చేసి వీళ్ళే. మీరు వచ్చి నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఇంకొకటి అన్నయ్య అంకుల్ సేమ్ చిరంజీవి లాగా ఉండన్నారు. మేము చిన్న ఉన్నప్పుడు 5 సినిమా వచ్చినప్పటి నుంచి నేను కానీ మా అక్క కానీ ఎప్పుడు అనేటోళ్ళం మమ్మీ డాడీ చిరంజీవి లాగా ఉంటాడు అని చెప్పి. చాలా మంది అన్నారండి. మేము ఎప్పటి నుంచో అనుకుంటా మమ్మీనేమో జయప్రద అంటాం, డాడీనేమో చిరంజీవి అంటాం. ఇక అట్లా. కానీ విజయశాంతి అని చాలామంది అంటారు. విజయశాంతిలాగా కూడా అనిపిస్తుంది మాకు అప్పుడప్పుడు. అయితే అది కూడా పెట్టినారు. మేము అది చూసినప్పుడు మా చిన్నతనం గుర్తొచ్చి అరే నిజమే మనకు అప్పుడు అనిపించినట్టే వీళ్ళకి కూడా అనిపిస్తున్నట్టుంది అనిపించింది. అయితే అదనమాట. మీరు ఈరోజు ఏదైనా అడుగుతాము మేము మన వాళ్ళకి ఆసక్తిగా. ఏం అడగన్నా ఈరోజు ఇంతసేపు అన్నానులే రకమని. అదేంటిది నేను ఎన్ని ఇయర్స్ ఉండగా నా పిల్ల ఏంది చెప్పమని. నా పిల్లల్ని చూసి నన్ను చూసి సరే మా మమ్మీ ఏ వయసులో పెళ్లి చేసుకుంది, మా మమ్మీకి ఏ ఏజ్ లో పెళ్లి అయింది అనేది కరెక్ట్ గా గెస్ చేయండి. మీకు కూడా నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను పంపించేది. ఎందుకంటే క్లూస్ కూడా మన వీడియోస్ లో చాలా ఉన్నాయి. సో ఒకవేళ డౌట్స్ ఉంటే అయితే ఈ రోజు వీడియోది ఆన్సర్ వచ్చేసి అదే. ఈ మధ్య మొత్తం అన్ని నెంబర్ల కౌంట్లు నెంబర్లది ఎక్కువ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా గెస్ చేసేయండి. మమ్మీ లాంటి వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది మా ఏజ్లోనే అయ్యి ఉండొచ్చేమో అని. ఎందుకంటే ఆ కాలంలో ఒకేలాగా అవుతుండే కాబట్టి గెస్ చేసి కరెక్ట్ పెట్టిన వాళ్ళని నేను నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తాను. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. అట్లే తప్పకుండా ఈ మండిని
చూసినాం కదా చూసినారు కదా మేము ఎంత ఈజీగా తినేసినాము. ఈ అద్భుతమైన మండిని మీరు చేసుకోవాలనుకుంటే మమ్మీ ఛానల్కి వెళ్ళిపోయి ఫుల్ వీడియో అయితే చూడండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవర్ 9 యూట్యూబ్ ఛానల్.